లండన్ మ్యూజియంలో శతాబ్ద కాలంగా మగ్గిపోతున్న మన అమరావతి శిల్పాలు మన దేశానికి రప్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయా? ఈ విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతోంది? మన అమరావతికి సంబంధించిన శిల్పాలు బ్రిటిష్ మ్యూజియంలో ఏవేవి ఉన్నాయి? వాటి ప్రత్యేకతలేంటి? లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో 2000 ఏళ్ల నాటి మన శిల్ప సంపద బంధించబడి ఉంది. అక్కడ రూమ్ నెంబర్ 33A వెళ్ళగానే వెల్కమ్ టు అమరావతి గ్యాలరీ అన్న బోర్డు కనిపిస్తుంది. అక్కడే సుమారు 2000 సంవత్సరాల నాటి పాత శిల్పాలు అద్భుతంగా కళ్ళకు కడతాయి. ప్రపంచ బౌద్ధ కళా చరిత్రలో అత్యంత అరుదైన విలువైన సంపదగా వాటిని భావిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ శిల్పాలన్నీ ఏపీ అమరావతి స్తూపం వద్ద నుంచి వెలికితీసినవే. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దానికి చెందిన స్తూపం ఇది. ఈ శిల్పాలను బ్రిటిష్ కాలంలో తవ్వి సేకరించారు. 19వ శతాబ్దంలో అప్పటి బ్రిటిష్ అధికారి సర్ వాల్టర్ ఎలియట్ అమరావతి ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో అనేక శిల్పాలను సేకరించాడు. వాటిని 1880 ప్రాంతంలో లండన్ కు తరలించి బ్రిటిష్ మ్యూజియంలో ఉంచారు. అయితే అమరావతి శిల్పాల ప్రధాన ప్రత్యేకత వాటి శిల్పకళ. తెల్లటి సున్నపురాయిపై అత్యంత సూక్ష్మంగా కళాఖండాలు చెక్కారు. బౌద్ధ కథలను శిల్పాల రూపంలో లిఖించారు. బుద్ధుడి జీవితానికి సంబంధించిన సంఘటనలు, రాజులు, ప్రజలు, దేవతలు, పుష్పాలంకరణలు అన్ని ఈ శిల్పాల్లో కనిపిస్తాయి. బుద్ధుడిని నేరుగా మానవ రూపంలో చూపించకుండా సింహాసనం, బోధి చెట్టు, ధర్మచక్రం వంటి చిహ్నాల ద్వారా సృష్టించారు. బ్రిటిష్ మ్యూజియంలో ప్రస్తుతం 100కు పైగా అమరావతి శిల్పాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రదర్శనకు ఉంచారు. డ్రమ్ స్లాబ్లు, రైలింగ్ మెడిలియన్లు, లోటస్ పుష్పాల ఆకృతులు, గార్డియన్ సింహాలు, బౌద్ధ కథలు చెప్పే అతిపెద్ద రాతి పలకలు ఈ గ్యాలరీలో కనిపిస్తాయి. అయితే ఇందులో ప్రతి శిల్పం ఒక కథను చెప్తున్నట్టుగా ఉండడం వీటి ప్రత్యేకత. అలాంటి శిల్ప సంపదను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. పార్లమెంట్లో లావు శ్రీకృష్ణదేవరాయలు ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఈ శిల్పాలు ప్రస్తుతం లండన్లో ఉన్నప్పటికీ అవి భారతీయ కళా సంపదకు ప్రతీకగా నిలుస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు వీటిని తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.